డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మల్టీ బ్యాగర్ స్టాక్స్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చేసాము. సో ఈరోజు ఏంటంటే 500% మనకి గుడ్ రిటర్న్ ఇచ్చే మల్టీ బ్యాగర్ స్టాక్ ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఐడెంటిఫై చేయాలంటే ఫండమెంటలీ గుడ్ కంపెనీ, గుడ్ థీమ్, గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ గుడ్ ఫండమెంటల్స్. ఓకే, అండ్ ఈవెన్ ఫారెన్సిక్ షుడ్ బి గుడ్, మేనేజ్మెంట్ షుడ్ బి కేపబుల్. ఇలాంటి కంపెనీస్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే మంచి థీమ్ ఉన్న స్టాక్స్లో తీసుకోవచ్చు. బట్ రీటైలర్కి ఇవన్నీ వెరిఫై చేయాలంటే ప్రొఫెషనల్కే కష్టం, బట్ రీటైలర్కి ఇంకా కష్టం. దానికి కావాల్సింది ఏంటంటే మంచి థీమ్ స్టాక్ తీసుకోవాలి. థీమ్ అంటే ఈరోజు ఇండియాలో ఒక మంచి థీమ్స్ అంటే మీ ఐడియా ప్రకారం ఏమి ఉండొచ్చు? యూ కెన్ టెల్. మంచి థీమ్ ఏంటి ఇన్వెస్ట్మెంట్కి, ఆపర్చునిటీ స్టాక్స్లో ఇండియాలో? డిఫెన్స్ ఎక్కువ ఉంది సార్. డిఫెన్స్ ఇస్ అ గ్రేట్ థీమ్. రాజ్నాథ్ గారు కూడా రీసెంట్గా సైన్ చేశారు. 50,000 కోట్ల డిఫెన్స్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం అని ఒక ప్లాన్ కన్ఫర్మ్ చేశారు. డిఫెన్స్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ లైమ్ లైట్, రైట్? ఒకవేళ ఒక కంపెనీ లాసెస్ చేస్తున్నా కానీ ఎన్విరాన్మెంట్ చాలా ఫేవరబుల్గా ఉండడం వలన ఆ లాస్ మేకింగ్ కంపెనీ కూడా ప్రాఫిట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిఫెన్స్ రిక్వైర్మెంట్ హ్యూజ్ ఉంది ఈరోజు. ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కెపాసిటీ సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? లాస్ మేకింగ్ కంపెనీస్ని టేక్ ఓవర్ చేయడం, లేదంటే లాస్ మేకింగ్ కంపెనీస్కి సపోర్ట్ ఇవ్వడం వలన వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ తయారు చేసే పరిస్థితికి వాళ్ళు ఏర్పడతారు. సో దీన్ని ఏమంటారంటే టేల్ విండ్స్ అంటాం, హెడ్ విండ్స్, టేల్ విండ్స్ అంటాం. సో ఇప్పుడు థీమ్ టేల్ విండ్ ఉంది. సో డిఫెన్స్ స్టాక్స్ని మనం బై చేసుకోవడంలో తప్పేం లేదు. అందుకే మీరు చూడండి, చిన్న చిన్న కంపెనీస్, స్మాల్ కంపెనీస్ ఇన్ ఎక్స్ప్లోజివ్స్, దే ఆర్ మేకింగ్ వండర్ఫుల్ రిటర్న్స్. డెట్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. మీరు రీసెంట్ పాస్ట్లో చూస్తుంటే పవర్ స్టాక్స్ last 10 years they was in trouble. Sugar stocks, they were in trouble. They are now going up because వాళ్ళ డెట్స్ రీస్ట్రక్చర్ అవుతున్నాయి, వాళ్ళకు ఒక ప్రాఫిట్స్ వస్తున్నాయి ఈ ఎథనాల్ మిక్సింగ్ ఇంది. సో మన సుజ్లాన్ చూడండి, 5 రూపాయలు ఉన్న స్టాక్ ఈరోజు 50 రూపాయలకి వచ్చింది. రేణుకా షుగర్స్, ఓకే, లైక్ దట్ దెర్ ఆర్ సో మెనీ స్టాక్స్. పవర్ స్టాక్స్, రతన్ ఇండియా పవర్ 5 రూపీస్ ఉన్న స్టాక్ ఈరోజు 18-19 రూపీస్ ఉంది. బట్ అందులో రీస్ట్రక్చరింగ్ అయింది, ప్లస్ అట్ ద సేమ్ టైం కంపెనీలో మార్పులు చాలా వచ్చాయి అండ్ డెట్స్ కూడా ఆల్మోస్ట్ జీరోకి వస్తున్నాయి. దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై అనాలిసిస్. ఐ మే బి రాంగ్. పీపుల్ నీడ్ టు డూ దేర్ ఓన్ రీసెర్చ్, discuss with their financial advisor and take proper decision. I am not a SEBI analyst. I am just sharing whatever understanding I have on the stocks. Ratan India Power is doing good. Long term also it can do lot of things. Hyderabad based company MIC Electronics, there is something about electronic items which is also related with semiconductor. ఈ మధ్య మనం వింటా ఉన్నాం కదా సెమీకండక్టర్ అని. ఓకే, 30-40 రూపాయలు ఉన్న స్టాక్ ఈరోజు 60 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇది మన MIC Electronics. So like that, small value stocks, there are so many stocks which are coming up. So those stocks we can consider. Otherwise, invest in a mutual fund which can also give very good return. Defense mutual fund last 1 year లో 110% return ఇచ్చింది. That's a very great return in last 1.5 year. Why? Because the defense industry is doing well. మీకు ఇయర్లీ 100% రిటర్న్, 80% రిటర్న్ అంటే మీకు ఎందులో వస్తుందండి? 80%, 100% రిటర్న్ రావడం అనేది ఇట్స్ లైక్ మైండ్ బాగ్లింగ్ రిటర్న్స్. So you don't have to worry about a multi-bagger also. Mutual fund itself is giving a multi-bagger returns. ఎందుకంటే మీరు 1000 రూపాయలు ఎవ్రీ మంత్ వేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు 1 crore 2 crores వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇలాంటి థీమ్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం టఫ్. బట్ అట్ ద సేమ్ టైం ఏవైతే ఫండ్స్ ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ స్టాక్స్ని మనం తీసుకోవడం, లేదంటే సూపర్ స్టార్ ఇన్వెస్టర్స్ తీసుకున్న స్టాక్, మీకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది లార్జ్ క్యాప్లో రావడం కష్టం. అంటే లైక్ ఐటీసీ,
ఓకే, సంథింగ్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, సంథింగ్ లైక్ టీసీఎస్, Yes. అలాంటి స్టాక్లలో మీకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ రావడం కొంచెం కష్టం. ఎందుకంటే దోస్ ఆర్ బిగ్ కంపెనీస్, దే విల్ గ్రో స్టేబుల్, స్ట్రాంగ్ దే విల్ గ్రో, Yes. బట్ హ్యూజ్ ఇంక్రిమెంటల్ గ్రోత్ మే నాట్ బి మచ్. ఇంక్రిమెంటల్ గ్రోత్ వచ్చేది ఏంటి? థీమ్ బేస్డ్ స్టాక్స్, లేదంటే లో వాల్యూ స్టాక్స్ విచ్ ఆర్ టర్నింగ్ అరౌండ్. లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్ మేకింగ్కి వచ్చే కంపెనీలు ఏవి, డెట్స్ తగ్గుతున్న కంపెనీలు ఏవి, లేదంటే ఒక మంచి మేనేజ్మెంట్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మహీంద్రా ఇస్ దేర్, హీ హెస్ టేకన్ ఓవర్ వన్ స్మాల్ కంపెనీ విచ్ ఇస్ మేకింగ్ ఇన్ టు లాస్, దట్ దే కెన్ కన్వర్ట్ ఇన్ టు ప్రాఫిట్. సో సచ్ కంపెనీస్ వీ కెన్ కన్సిడర్. రోజు ఏదైనా ఒక అనౌన్స్మెంట్ వస్తుందండి, కొన్ని కంపెనీస్ రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేస్తుంది. హెచ్సిసి చూడండి, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్, రైట్స్ ఇష్యూ 27-28 రూపీస్ ఉన్నప్పుడు అనౌన్స్ చేసింది, 21 రూపీస్కి రైట్స్ ఇష్యూ ఇచ్చారు. ఈ రోజు అది 50 రూపీస్. Yes. ఇంకా ఫండమెంటల్స్ చేంజ్ కూడా అవ్వలేదు. ఎందుకు అంటే బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అ మేజర్ థీమ్ ఇన్ ఇండియా. సో మెనీ ఆర్డర్స్, వాళ్ళ టర్న్ ఓవరే 9,000 కోట్లు, 10,000 కోట్ల ఆర్డర్స్ పెండింగ్ ఉంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ లాసెస్. Yes. But the chances are it will go up and it will turn into profitability. ఇన్ఫ్రా కంపెనీస్ లాస్ట్ 10 years నుంచి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లాసెస్లో వెళ్ళాయి, లేదంటే మంచి రన్నింగ్ కంపెనీస్లో డీసెంట్ ప్రాఫిట్స్ ఉన్నాయి, కానీ మేజర్ వాల్యుయేషన్స్ రాలేదు. ఈ లాస్ట్ 3 months నుంచి ఇన్ఫ్రా కంపెనీస్లో కూడా మంచి గెయిన్స్ వస్తున్నాయి, మంచి ప్రాఫిటబిలిటీ కనపడుతుంది, మంచి వాల్యుయేషన్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, Yes. కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో ముకుల్ ఆనంద్ గారు కూడా ఉన్నారు. తను అందులో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, బట్ అతను ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాడు కరెంట్గా. వారు ఏం చేస్తారంటే హై రైజ్ బిల్డింగ్స్, టుడే ఇండియాలో హై రైజ్ బిల్డింగ్స్ ఈజ్ అ థీమ్, దే స్పెషలైజ్ ఇన్ దట్ Yes. అండ్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ గుడ్. సో వెన్ దే ఫాల్ వీ కెన్ స్లోలీ అక్యుములేట్. ఇలాంటి స్టాక్స్లలో మేబీ మన దగ్గర 100 రూపీస్ ఉంటే 5 రూపీస్, 3 రూపీస్, 10 రూపీస్ అలా ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ అవుతుంది, మనకు బెటర్ రిటర్న్స్, లాంగ్ టర్మ్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చే స్టాక్స్లో రిస్క్ తీసుకోవడంలో తప్పేం లేదు, బట్ దిస్ ఇస్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. ఎవ్రీ వన్ నీడ్ టు టేక్ కేర్ ప్రాపర్లీ. సార్, ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో థీమ్ బేస్డ్ అని చెప్తున్నారు కదా, థీమ్ బేస్డ్ స్టాక్స్ కొన్ని చెప్పండి సార్, ఏముంటాయి? థీమ్ అంటే ఇప్పుడు మనకు రైల్వేస్ ఉంది, ఎస్. ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే, ఓకే. అలాగే మనకు ఆర్విఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఓకే. పవర్ స్టాక్స్కి వచ్చామనుకోండి, పిటిసి, పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్, పిఎఫ్సి, ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ కమ్ దిస్ థీమ్, రైల్వే థీమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్లో ఉన్న కంపెనీస్. ఓకే. అలాగే ఓఎన్జీసీ, దే ఆర్ ప్లానింగ్ అ హ్యూజ్ థింగ్ ఇన్ ద రెన్యూబుల్ ఎనర్జీ. ఎస్. సో దీస్ స్టాక్స్ ఆల్సో కెన్ గో. హైడ్రోజన్ థీమ్ మీద ఎన్నో కంపెనీస్ ఫోకస్ చేస్తున్నాయి. కోల్ ఇండియా, ఐఓసి, ఆయిల్ కంపెనీస్, Yes. దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు ఫోకస్ ఆన్ హైడ్రోజన్, విచ్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ కాన్సెప్ట్ ఇన్ లాంగ్ టర్మ్. Yes. But short term, there may be under pressure, but we need to slowly accumulate these stocks one by one, create a portfolio of theme-based stocks. Yes. A separate account పెట్టి అందులోనే అక్యుములేట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ కంపెనీ వైజ్ వీ నీడ్ టు స్టడీ కేర్ఫుల్లీ అండ్ టేక్ ప్రాపర్ డెసిషన్స్. Yes. Thank you. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.